అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక విచిత్రమైన టాపిక్‌తోని మీ ముందుకు రాబోతున్నాను. ఎందుకు విచిత్రం అంటే, మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతది. మొన్న ఈ మధ్య కాలంలో మన శ్రీకాకుళం జిల్లా పలాస మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు అయిన సిదిరి అప్పలరాజు గారి కుమారుని యొక్క విషయం మీకు తెలిసిందే. అర్ధరాత్రి కాసిబుగ్గ దగ్గర దానయ్య అనే గొర్రెల కాపరిని బైక్‌తో యాక్సిడెంట్ చేసి ఆయన, ఆయన దానయ్య గారి మరణానికి కారకులయ్యారు. ఆ విషయంలో ఎంత డ్రామా జరిగింది, ఎందుకు జరిగిందన్న విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోని ఇది చేస్తూ ఉన్నాను. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ విషయం ఎందుకు తెలియజేయాలి అని నేను అనుకుంటున్నానంటే, మన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని చాలా చిన్నదిగా, ఒక గొర్రెల కాపరి పాపం దానయ్య గారి మరణానికి ఆయన సంతాపం తెలియజేయకుండా సిదిరి అప్పలరాజు గారి కుమారుడు అరెస్ట్ విషయంలో ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు, అది ఖండిస్తున్నారు. అందుకనేసి ఇది ఒక విచిత్రమైన టాపిక్ అనేసి నేను మీకు తెలియజేసి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. 10వ తేదీ అర్ధరాత్రి మన సిదిరి ఆరవ్ ఆయన బైక్‌పై వెళ్తుండగా 10:30 టైం, 10 సుమారు 10 దగ్గరలో 9, 9:30 టైంలో రోడ్లో ఉన్న దానయ్యని తన బైక్‌తో గుద్ది చంపడం కాదు, యాక్సిడెంట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ జరగడం అనేది ఒక సాధారణం, అది అనుకోకుండా జరిగేది. ఆయన ఏదో కావాలని చేశారని నేను చెప్పడం కాదు. అలాంటి సంఘటన అనేది కొన్నిసార్లు రేర్‌గా జరుగుతూ ఉంటది. అయితే ఆ విషయంలో ఆయన సిదిరి అప్పలరాజు గారు ఆ అబ్బాయిని, యాక్సిడెంట్ జరిగింది కదా! అబ్బాయిని కూడా చిన్న చిన్న గాయాలు జరిగింది ఆరవ్ గారిని. ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు గానీ, యాక్సిడెంట్‌కి గురైన వ్యక్తి ఏమయ్యారు అన్న ఒక ఆలోచన చేయలేదు. కనీసం మానవత్వంతో కూడా స్పందించలేదు. అతని స్థానంలో పోలీసులుగా అతని అనుచరులైన ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లో మరుసటి ఉదయం లొంగిపోయే డ్రామా ఆడారు. అండ్ పోలీసులు కూడా సరే, యాక్సిడెంట్ జరిగింది, చనిపోయింది, అది నిజమే, ఈయనే నేను చేశానని ఒప్పుకున్నారు కాబట్టి ఇదే జరిగిందన్న కోణంతోనే ఆయన చూశారు గానీ, తర్వాత ప్రజా సంఘాలు వాటిని ఖండించి వాటి మీద దర్యాప్తు చేయాలని ఒక ఉద్యమాన్ని లేవనెత్తినప్పుడు, సమగ్ర విచారణ జరిపినప్పుడు సిదిరి అప్పలరాజు గారి కుమారుడు ఆరవ్ గారు ఈ యాక్సిడెంట్‌కి ప్రధాన కారణమని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. అంటే పోలీస్ ఎంక్వైరీలో తేలిన తర్వాత ఒక నిందితుడిని అరెస్ట్ చేయడం తప్ప? ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే, సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి, కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? అరే చిన్న పిల్లాడు, 18 సంవత్సరాల కుర్రోడికి ఏం తెలుసు? ఏం తెలియకపోతే యాక్సిడెంట్ చేసేయాలా? అరే 18 సంవత్సరాల కుర్రోడికి ఏం తెలియదు, ఓకే. ఆయన్ని బైక్ ఎందుకు మీరు ఇచ్చారు? తప్పు కదా! పోనీ 18 సంవత్సరాల కుర్రోడికి ఏం తెలియదు, అది అరెస్ట్ చేయడం తప్పు అవ్వచ్చు. ఆయన్ని బైక్ ఇచ్చి రోడ్ల మీద మీరు పంపడం ఎంతవరకు కరెక్ట్ అది? దానికి తోడు మా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కుర్రోడు, పాపం ఏం తెలియదు, ఆయన అరెస్ట్ చేస్తారా, మర్డర్ కేసులో ఇరికిస్తారా? అరే దానయ్య గారు చనిపోయారు, పాపం ఒక పేద ఆయన, అప్పలరాజు గారి లాగా ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి కాదు ఆయన. అప్పలరాజు గారు డాక్టర్ అంట, డాక్టర్ అయితే ఆయన చూడాలి కదా. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ఏమైనా జరిగిందా ఏంటా, లేదంటే అబ్బాయిని కూడా ఆయన ఇది చేయాలి కదా. అదేం లేకుండా బైక్ ఇచ్చి రోడ్ల మీద అర్ధరాత్రుల్లో ఎందుకు అలా తిప్పుతారు? ప్రజల మీద ఇలాంటివి చేయడానికా? ఇలాంటి విషయంలో ఎంకరేజ్ చేయకూడదండి. అది తప్పు జరిగింది, అరెస్ట్ చేశారు, న్యాయస్థానం అనేది అది తేలుస్తుంది. మీరు మీరు ప్రెస్ మీట్‌లోకి వచ్చేసి, ప్రజల్లోకి వచ్చేసి
సిదర్ అప్పలరాజు కుమారుడు చిన్న పిల్లాడు, ఆడికి ఏం తెలియదు. ఇది అరెస్ట్ చేశారు, మర్డర్ ప్లాన్‌లో ఇరికించారు అని మీరు ఎటువంటి డ్రామాలు ఆడకూడదండి. 18 సంవత్సరాలు ఓకే. బైక్ కూడా మీరు ఇవ్వకూడదు. ఇంకా మీ మనస్తత్వాన్ని చూస్తూ ఉంటే వీటిని ఎంకరేజ్ చేసేటట్టు కనిపిస్తున్నారు. గతంలో లాగా మీరు 2024 ఎలక్షన్ తర్వాత లిక్కర్ స్కామ్‌లో మన జోగి రమేష్ గారికి కల్తీ లిక్కర్ దీని మీద అరెస్ట్ చేసినప్పుడు కూడా మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే జోగి రమేష్‌ని అరెస్ట్ చేసినా, లిక్కర్ మద్యం అమ్మేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినా మీరెళ్లి పరామర్శిస్తారు. ఇంకా గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై వల్లభనేని వంశీ లాంటి వ్యక్తులు దాడులు చేసి అది ఒక హింసాత్మకమైన ఘటనలు జరిపిన వ్యక్తుల్ని మీరు పరామర్శిస్తారు. అదే నందిగామ సురేష్ ఎంపీ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయంపై దాడులు చేశారు. అలాంటి వ్యక్తులు ఒక మహానుభావుల్లాగా, ఒక స్వతంత్ర ఉద్యమకారులు పాపం బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారన్న ఒక కోణంలోను మీరు ప్రజల్ని మభ్యపెట్టేసి ఇలా పరామర్శించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మీరు. ఇటువంటి నాయకుడు అనేది ఒక పార్టీకి ఉండే, ఆ నాయకుడిని ఒక ఫాలోవర్స్ అనేది ఉండడం అనేది ఆ ఫాలోవర్స్‌కి అది చాలా ప్రమాదకరం అండి. నిజంగా మీకు గాని భవిష్యత్తులో మంచి ఒక నాణ్యతమైన రాజకీయం చేయాలని ఉంటే మాత్రం దయచేసి మన జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ మాత్రం ఆ పార్టీలో ఉండకపోవడమే మంచిది. ఎందుకంటారా? 2029లో మేము అధికారంలోకి వచ్చాక రపా చేసేస్తామనేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. అంటే ఇటువంటి యాక్సిడెంట్ జరిగిందనుకో, పోన్లే ఒక్క యాక్సిడెంటే కదా వదిలేయండి అంటారా? ఇప్పుడు ఒక మానభంగం జరిగిందనుకో, ఒక్క మానభంగమే కదా వదిలేయండి అంటారా? ఒక మర్డర్ జరిగిందనుకో, చిన్న పిల్లడు తెలిసో తెలియక మర్డర్ చేశారు వదిలేయండి అంటారా? అంటే ఇటువంటిది ఎంకరేజ్ చేయడానికి మీరు 2029లో అధికారంలోకి వచ్చి రపా చేస్తామనేసి అంటున్నారా? ఇది కరెక్ట్ కాదండి. ఈరోజు మీరు మీ వైసీపీ అభిమానులు గాని ఎవరైతే యాక్టివ్‌గా ఉంటున్నారో వాళ్ళు ఒకటే రాసి పెట్టుకోండి. మీ యొక్క నాయకుడిని మీరు నమ్ముకుంటే మీ భవిష్యత్తు ఉండదు. అరే బాబు! అప్పుడే ఆ కుర్రోడు ఆ వీడియో ద్వారా చెప్పాడు. మేము అప్పుడే మారిపోయుంటే బాగున్ను. జెండాలు మార్చేసున్నా బాగున్ను. ఇప్పుడు మా పరిస్థితి ఇటు నొయ్యి వెనక్కెళ్తే నొయ్యి ముందుకెళ్తే గొయ్యిలాగా ఉంది అనే ఒక ఆలోచన మీరు గుర్తుపెట్టుకుంటారు. డెఫినెట్‌గా ఇదైతే నేను చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాను. ఇటువంటి వ్యక్తి ఒక రాజకీయాన్ని, ఒక పార్టీని ఎలా నడిపిస్తున్నాడో, ఎంత ప్రమాదంలో పెట్టాలని ఆహ్, మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారన్నది నేనైతే చాలా చింతిస్తున్నాను. దయచేసి ఇటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. రాష్ట్రం అనేది ఇంతకుముందు రాజకీయం రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఇటువంటి రాజకీయం లేదండి. ఎప్పుడైతే 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి మన రాష్ట్రం అనేది ఒక ఫ్యాక్షన్ రాజకీయంగా మారిపోయింది. అంతెందుకండి, సొంత బాబాయిని చంపేసినప్పుడు కూడా వాటి మీద యాక్షన్ తీసుకోకుండా ఏదేదో డ్రామాలు మాట్లాడారు. అంటే మీరు ఏంటి హత్యలకి మాత్రం డెఫినెట్‌గా మీరు ఎంకరేజ్ చేసే వ్యక్తుల్లా కనిపిస్తున్నారు. ఈ స్టేట్‌మెంట్ బట్టి మేము అర్థం చేసుకునేది ఇదేనండి. దయచేసి ఇటువంటి స్టేట్‌మెంట్‌లను, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. అతను యాక్సిడెంట్ చేసుంటే ఆయన ఏజ్‌కి తగ్గట్టుగా, ఆ పరిస్థితికి తగ్గట్టుగానే న్యాయస్థానం నిర్ణయిస్తది. కానీ అరెస్ట్ చేయడం తప్పు అని ఇలా మీరు ఖండించడం అనేది కరెక్ట్ కాదండి. మీరు దానయ్య గురించి, ఆ గొర్రెల కాపరి గురించి ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరెవరినో మంచిగానే ఎళ్ళేసి పరామర్శిస్తున్నారు. ఆర్థికంగా ఆదుకుంటున్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం. మరి దానయ్యని మీరెందుకు పరామర్శించలేదు? అరే మీ యొక్క మాజీ మంత్రి ద్వారా, వాళ్ళ అబ్బాయి ద్వారా ఆయన ప్రాణం పోయింది కదా! ఆయన్ని పరామర్శించండి. ఆయన కుటుంబాన్ని ఆదుకోండి. ముందు అది చేయకుండా మీరు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద మీరు ఇలా నిందలెయ్యడం, ఇలా అనవసరమైన ఆధారం లేని ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీరు గాని, మీ అనుచరులు గాని ముందు ప్రజల క్షేమాన్ని పెట్టి ఆలోచించండి. కూటమి ప్రభుత్వం ఏం చేసినా అది తప్పు, మేము చేసేది కరెక్ట్ అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది ప్రజలంతా గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క మనస్తత్వాన్ని
అందరూ అర్థం చేసుకుంటున్నారు. డెఫినెట్‌గా 2029 ఎలక్షన్‌లో కూడా కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుంది. ఇది తథ్యం. మీరు రాసి పెట్టుకోండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.